లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. అధిక వడ్డీలకు ఆశపడి ఉన్నదంతా ఊడ్చి డిపాజిట్లు కట్టారు. 100 కోట్లు చేతిలో పడగానే నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. అరెస్ట్ అయి జైల్లో ఊసలు లెక్కిస్తున్నారు నిర్వాహకులు. కానీ బాధితులకు పైసా కూడా రాళ్లం లేదు. తమ డబ్బులు ఎప్పుడు చేతికొస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు కాకినాడ జయలక్ష్మి సొసైటీ డిపాజిట్దారులు. 1999లో కాకినాడలో జయలక్ష్మి మ్యూచువల్ ప్రారంభమైంది. అధిక వడ్డీలు ఆశ చూపి అందిన కాడికి దండుకున్నారు నిర్వాహకులు. గత పాలకవర్గం చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ విశాలాక్షి, డైరెక్టర్లు జనాల సొమ్ములను లూటీ చేశారు. ఈ సంస్థ పాలటపడి మోసపోయిన వారి సంఖ్య దాదాపు 20,000కు పైగా ఉంది. డిపాజిట్లు కట్టిన వాళ్లలో ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీస్, మహిళలు ఉన్నారు. దాదాపు 550 కోట్లు డిపాజిట్లు సేకరించి జెండా పీకేశారు. ప్రస్తుతం ఈ మోసంపై సిబిసిఐడి విచారణ కూడా పూర్తయింది. అడిగినప్పుడు డబ్బులు ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. కానీ నోరు మాత్రం విప్పడం లేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. మోసం చేసిన వారి ఆస్తులు వేలం వేసి సొమ్ములు కొంతమేర తిరిగివ్వాలని ప్రస్తుత పాలకవర్గం ప్రయత్నాలు చేస్తోంది. అయితే దానిపై ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా తమ డబ్బులు ఇప్పించాలని కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆస్తులు అమ్మి కనీసం 20% డబ్బులిచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రస్తుత పాలకవర్గం. 500 కోట్ల విలువైన ఆస్తులు ఏపీసీఐడి అధికారులు సీజ్ చేశారు. 64 ఆస్తులకు సంబంధించి సేల్ ఆర్డర్ కోర్టు నుంచి రావాల్సి ఉంది. దీనికోసం పాలకవర్గం ఎదురు చూస్తోంది. ఆస్తుల అమ్మకం ద్వారా సుమారు 150 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మరో 2 ఛార్జ్షీట్లు దాఖలు చేయడానికి సిఐడి అధికార బృందం సిద్ధమవుతోంది. హైదరాబాద్లో 200 కోట్ల మేర ఆస్తులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 400 కేసుల్లో ఛార్జ్షీట్లు నమోదు చేయగా మరో 2,400 మంది రుణాల ఎగవేతదారులపై సివిల్, క్రిమినల్ కేసులు వేయడానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికి ఆస్తులు గుర్తించినా బాధితులకు మాత్రం ఇంకా ఎటువంటి సాయం అందలేదు. ఏళ్ల తరబడి తమ డబ్బుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కోర్టు అనుమతి రాగానే కొంతమేర క్లియర్ అవుతుందని ప్రస్తుత పాలకవర్గం చెబుతోంది. అధిక వడ్డీల పేరుతో అడ్డంగా బుక్ చేశారని, తమను నిండా ముంచి జైల్లో ఉంటూ కనీసం నోరు విప్పకపోవడంపై డిపాజిట్దారుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.